అవినాష్ మళ్ళీ మెగా చీఫ్ అయిండు, అది కూడా టాస్క్ ఆడిండు, టాస్క్లో విన్ అయిండు. అందరికంటే ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా అవినాష్ ఆడి గెలిచి మెగా చీఫ్ అయిండు. అరే అక్కడ నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, ప్రేరణ ఉంది, ఇంతమంది మంచి గేమర్స్ మధ్యలో నబీల్ కూడా మంచి గేమరు, మంచి టాస్క్లు ఆడతాడు. అట్లాంటి వాళ్ళ మధ్యలో అవినాష్ ఎట్లా గెలిచిండు? దానికి కారణం, దానికి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏందో చెప్తా. అట్నే తేజ వాళ్ళ అమ్మ వచ్చిందబ్బా, ఎట్టకేలకి పాపం తేజ కన్న కళ నెరవేరింది, తేజ వాళ్ళ అమ్మ కన్న కళ నెరవేరింది. ఈ వారమంతా తేజ ఏడుపును చూసి, తేజ బాధను చూసి, లిటరల్లీ వాళ్ళ అమ్మ ఎంత ఏడిచిందో ఇంటికాడ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఈయన ఏడుపు ఇంత అయితే, ఈయన ఏడుపును చూసి వాళ్ళ అమ్మ ఇంత ఏడిచి ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది గట్టిగా. ఏమంటారు? కరెక్టే కదా నేను అనుకునేది? మీకు కూడా అదే ఫీలింగ్ అనిపించి ఉండొచ్చు, కానీ చెప్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా. సరే, ఫస్ట్ అవినాష్ మెగా చీఫ్ ఎట్లయిందంటే, టాస్క్ చిక్కుముడులు విప్పే టాస్క్. చిక్కుముడులు అంటే ఒక జెండా లెక్క కర్ర పెట్టారు. జెండాకి మనం జెండాని అనడానికి 2 తాళ్ళు ఉంటాయి. ఆ పై నుంచి కింద నుంచి తాడుండి జెండాని మనం కట్టేసి పైకి అంటే పైకి, కింది కంటే కిందికి ఇట్లానే ముడిపితే అది అక్కడ ఇప్పుకునేటట్టుగా మనకి జెండా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఒక సంచిలో చీఫ్ అనే స్పెల్లింగ్లు CHIEF అనేదంతా కూడా అందులో పెట్టి ముడేసి పెట్టారు అన్నట్టు. సో ఆ ముడి వేసి పెట్టారు, దాని నుంచి కిందికి తాడులున్నాయి, కింద దాన్ని మొత్తం చిక్కుముడులు వేసి పెట్టారు, పిచ్చి ముడులు వేసి పెట్టారు. ఆ పిచ్చి చిక్కు ముడులన్నీ కూడా ఇప్పాలి. మరి ఇప్పాలంటే అందరూ ట్రై చేస్తారు, నిఖిల్ సూపర్గా ట్రై చేస్తారు, పృథ్వీ అయితే ఫాస్ట్గా చేస్తుండే, ఖచ్చితంగా పృథ్వీ గెలుస్తాడు అన్న ఫీలింగ్ వచ్చేటట్టుకుంది. గౌతమ్ కృష్ణ ఒక చిన్న మిస్టేక్ చేసిండు. ఆ తాళ్ళు ఇప్పేటప్పుడు ఆ తాళ్ళకి ఫస్ట్ దాన్ని లూజ్ చేసుకున్న తర్వాత సంచిది మెడకి ఇట్ట పెట్టుకొని మిగతా అన్ని కూడా వేయండి. ఎక్కడైతే ఈ ముడిప్పాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి, గిట్ట పెడితే సెల్ ఫోన్ డ్రైవింగ్ లెక్క ఉంది అది. కాబట్టి మనోడికి గాలి. పృథ్వీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తాడు. కానీ అవినాష్ అందరికంటే స్పీడ్గా, అక్కడ అందరు ఇంకా ముడిలిప్పుకునే పనిలో ఉన్నారు. అవినాష్ ఉర్రికి వచ్చిండు, అయిపోయింది, ఫినిష్ చేసిండు, సంచి తీసిండు, సంచి ముడి తీసిండు, దానికి చీఫ్ తీసిండు, పోయిండు, అతుకు పెట్టిండు, అయిపోయింది. CHIEF అని చెప్పి అక్కడ స్టాండ్స్ ఉంది, దానికి వెల్క్రో ఉంది, ఆ వెల్క్రోకి అతుకు పెట్టాలి. అందరికంటే ఫాస్ట్గా చేసి పారేసిండు. చాలా క్విక్గా కావడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నాకు క్లారిటీగా తెలియకపోయినా అవినాష్ బ్యాక్గ్రౌండ్ తెలుసు. అవినాష్ వాళ్ళ ఫాదరు ఇంటికాడ ఊళ్ళే అంతా కూడా వాళ్ళది ఫార్మింగ్ కదా, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినోడు మనిషి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంతా వ్యవసాయానికి సంబంధించిన పనులు చేస్తారు. అండ్ వ్యవసాయ కుటుంబం కంప్లీట్గా చెప్పాలంటే ఒక రైతు కొడుకు అనుకోరు, ఒక వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన అవినాష్. కాబట్టి చిన్నప్పుడు, ఇప్పుడు ఆర్టిస్ట్ అయినాక, బీటెక్ చదివేటప్పుడు లేదంటే ఆర్టిస్ట్ అయినాకనో మొత్తం ఇక సిటీకి వచ్చింది కావచ్చు, మర్చిపోయింది కావచ్చు, కానీ ఈవెన్ బీటెక్ అప్పుడు కూడా ఊరికి పోతే ఖచ్చితంగా వ్యవసాయ పనులుగా సహాయపడాలి కదా. అట్ ద సేమ్ టైం నార్మల్గా కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఈ నాట్స్ వేయడం కానీ, తీయడం అంటే ముడులేసుడు కానీ, ముడులు ఇప్పుడు కానీ, సంచులు బస్తాలు ముళ్ళలు కట్టడు కానీ, ఇవన్నీ చేస్తారు కదా. సో ఏళ్ళతోటి ఆ చిన్న ముడుల్ని తిప్పాలి అంటే టైట్గా అందరూ పనులు పెట్టి పీక్తురు, ఇట్లా గీక్తురు, ఇట్లా ఇగ్గుతురు, ఇట్లా అంటారు. అయినా అసలు మనోడు ఇట్లా చేళ్ళతోటి టిక్ అని చెప్పి చిక్ అని తీసినా అని అంటే ఫాస్ట్గా లాస్ట్కి అంత అయిపోయినాక నబీల్ తోటి అవినాష్ మాట్లాడుతాను, నేను పైనుంచి అందరు కింద నుంచి పైకి పోతారు కానీ నేను పైనుంచి కిందికి వచ్చిన చిక్ అని ఇప్పేసిన, చిన్న ముళ్ళు చిక్క వచ్చేసినాయి నాకు అని అంటే, దా చిక్ నాకు రాలే, ఘోరంగా ఉంది అది, ఎట్లా చిక్ అన్నావు ఏళ్ళతో అసలు కానే కాలేదు, ప్రేరణది అయితే కానే లేదు. సో అందరికంటే స్పీడ్గా అవినాష్ ఆడి గెలిచి మెగా చీఫ్ అయింది. అందులో కూడా ఏదైనా పుల్ల పెట్టడానికి ఒకటి ఉంటారు, ఒక పాయింట్ ఉంటుంది అన్నట్టు ఒకటి చిన్న పుల్ల పెట్టి, అంటే చిన్న తిరకాసు పెట్టిరు, కానీ అదేందో కూడా చెప్తా. అండ్ టేస్టీ తేజ సంచాలకుగా ఉన్నాడు. టేస్టీ తేజకి క్యాప్టెన్సీకి కూడా అర్హత లేదు, ఎందుకంటే ఆయన వర్స్ట్ కంటెస్టెంట్ కాబట్టి ఈ వీక్ క్యాప్టెన్సీకి కూడా తనకు అర్హత లేదు. కాబట్టి తనని సంచాలకుగా పెట్టిరు, మిగతా వాళ్ళందరూ ఆడిన వాళ్ళల్లో ఫస్ట్ అందరికంటే ఫాస్ట్గా అవినాష్ చేసి సెకండ్ ఎవరు వచ్చారు అనుకుంటారు? నిఖిల్ వచ్చారు అనుకుంటారా? కాదు, సెకండ్ వచ్చింది రోహిణి. జస్ట్ 5 to 10 seconds గ్యాప్లో ఊరికొచ్చింది. అంటే చీఫ్ అని పెట్టి పక్కకు వచ్చేసరికి రోహిణి కూడా ఊరికొచ్చింది. రోహిణి కూడా చాలా ఫాస్ట్గా చేసింది. ఇక్కడ పోల్స్ అవినాష్కి పెట్టిన స్టాండ్ వల్ల ఏదన్నా తేడా ఉందా, అక్కడ ముడులు తక్కువనే, అదేం లేదు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా నిల్చోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చిండు తేజ. మీ ఇష్టం ఉన్న కాడ నిల్చోరు, మీ ఇష్టం ఉన్న కాడ ఉండండి అని చెప్పి ఫ్రీగా వదిలేసిండు. మీరు ఓకేనా అన్న తర్వాతనే గేమ్ స్టార్ట్ చేసిండు. ఇంకోటి చెప్పాలి, ఈ జెండాలు అంటే ఇవి తీసుకొచ్చి అతుకుపెట్టే ప్లేస్ ఉంది కదా, వాటికి నేను అంటే వీళ్ళు దగ్గరగా ఉన్నారు, వాళ్ళు దూరంగా ఉన్నారు, అందువల్ల నాకు ఛాన్స్ పోయింది అట్లాంటి మాటలు రావద్దు నాకు. మళ్ళీ మీరే సెట్ చేసుకోండి, మీకు ఏ జెండా కావాలంటే ఆ జెండా కాడ నిల్చోరి, ఏ ముడులు ఇప్పుకోవాలంటే ఆ ముడులు ఇప్పుకోరి, ఏదో ఒకటి ఫిక్స్ గారి, ఏది ఫిక్స్ అవుతారో ఫిక్స్ గారి అని చెప్పి మళ్ళీ చెప్పిండు. అంతా క్లారిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ
తోసుకోవడాలు, గుద్దుకోవడాలు, పీక్కోడు, లాక్కోడు, ఏం చేయకూరి, ప్రాపర్గా గేమ్ ఉంది, రూల్స్ ఉన్నాయి, రూల్స్ ప్రకారంగా ఆడాలి అని అన్ని పాయింట్ A to Z చెప్పి అందరూ యాక్సెప్టెన్స్ తీసుకొని అంతా ఓకే అయిపోయిన తర్వాతనే అప్పుడు ఆట స్టార్ట్ చేసిండు. బిగ్ బాస్ కూడా బజర్ కొట్టిండు. అయితే అప్పుడు ఇక గేమ్లో అవినాష్ ఫస్ట్ వచ్చిండు, సెకండ్ రోహిణి వచ్చింది, థర్డ్ వచ్చేసి నిఖిల్ వచ్చిండు. కానీ నిఖిల్కి ఆల్రెడీ నిఖిల్ వచ్చిండు, అంత ఫైన్. అంత అయిపోయిన తర్వాత చూస్తే నిఖిల్ థర్డ్కి ఇంకా మూడొకటి ఉన్నదంట, ఒకటో రెండో ముడులు ఉన్నాయని చెప్పి అక్కడ వాళ్ళే అంటారు. చూసి మనకు చూపిస్తారు లైవ్లో క్లారిటీ, కానీ మూడు ఉందని. పృథ్వీ వస్తాడేమో అని అందరూ అనుకున్నారు. అంటే తేజ కూడా ఏమన్నాడంటే, పృథ్వీ భయ్యా నువ్వే ఫాస్ట్ వస్తావు అనుకున్నా, అందరికంటే నువ్వు చాలా ఫాస్ట్ గిప్పుతున్నావు అంటే చిన్న చిన్న ముడులు చాలా టఫ్ అయిందని. అందరూ అయిపోయినాక గౌతమ్ది కాలే. గౌతమ్ పెద్ద మిస్టేక్ చేసింది చెప్పినా కదా, ఇట్లా తాడు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏడికి వెళ్ళిపోతుంది, కష్టం అవుతుంది. అట్లా అందరికన్నా లాస్ట్గా గౌతమ్ది అయింది. గౌతమ్ వచ్చేసరికి అసలు అక్కడ ప్లేస్ కూడా పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. ప్రేరణ వచ్చేటప్పటికి లేదు, విష్ణుప్రియ వచ్చేటప్పటికి ప్లేస్ లేకపోతే ఎక్కడెక్కడ ఇరికిచ్చింది. సో అందరికంటే లాస్ట్ ప్రేరణ, గౌతమ్, విష్ణుప్రియ వీళ్ళందరూ వచ్చారు. సో ఓవరాల్గా చెప్పాలంటే అవినాష్ నేల్డ్ ఇట్, సంపిడిచి పెట్టింది, ఖతర్నాక్ ఆడి, నెక్స్ట్ లెవెల్ ఆడి. అండ్ నెక్స్ట్ ఇక మెగా చీఫ్ కంగ్రాచులేషన్ అందరూ చెప్తారు కదా, మెల్లగా వచ్చి ఒకరికొకరు చీఫ్ అనేది పెట్టినప్పుడు హెచ్ అనేది ఉందా, అన్ని జెండాలు అంటే అవి జెండాలు లెక్క ఉన్నాయి అన్నట్టు, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో జెండాలు లెక్క ఉన్నాయి. ఇట్లా ఇటు వెల్క్రో ఉంటుంది, దానికి పోయి వెల్క్రో అతుకు పెడితే ఇట్లా ఉంటుంది. సి అనేది దీని మీద రాసి ఉంటుంది, దాని పక్కన దాని మీద హెచ్ అని రాసి ఉంటుంది. అట్లా ఒకటి ఇటు సైడ్ పెట్టిండు అంటే ఇట్లా తిప్పి పెట్టినా హెచ్చే కదా, ఇట్లా పెట్టిండు అంటే ఒక జెండా ఇటు ఉంది, ఒక జెండా ఇటు ఉంది కాబట్టి డిస్క్వాలిఫై అంటారు. ఎట్లయినా హెచ్చే కదా అమ్మ, అది హెచ్చే, దానిలో ఏమైనా తప్పులేదు కదా అని చెప్పినా కానీ కాదు, డిస్క్వాలిఫై కదా, ఇది కాదు కదా అని ప్రేరణ కాదు కదా అంటే అట్టకి తిప్పినా ఇటు తిప్పినా సేమ్ అని చెప్పి ఎట్లా పడితే అట్లా పెడతామా. హెచ్చు ఇట్లున్నా హెచ్చే కదా అని అంటే ఇట్లున్నా హెచ్ అని చెప్పి నువ్వు ఎటుబాటు అది పెడతావా, పెట్టవు కదా అన్న పాయింట్ చిన్నది చేసిరు. కానీ అది మరీ గట్టిగా మాట్లాడితే రాంగ్ అయిపోతుంది, అనవసరంగా బదనం అవుతాం అనుకున్నారేమో, ఎవరు మాట్లాడలే. నిఖిల్ కూడా ఎట్లున్నా హెచ్చే కదా, దానిలో ఏం తప్పలేదు కదా అని. రోహిణి కూడా ఎట్లుంటే సెకండ్ వచ్చింది రోహిణే కదా, అక్కడ ప్రేరణ అంటే రోహిణికి ఛాన్స్ రావాలి, రోహిణి విన్నర్ అంటుంది. అంటే రోహిణి కూడా అంటుంది ఎటు తిప్పినా హెచ్చే కదా, ఇప్పుడు మనం కాదంటే గలీజ్గా ఉంటుంది అని చెప్తే తేజ కూడా ఇప్పుడు నేను ఈనో ఇంకా దేన్నో అట్లా తిప్పితే అది రాంగ్ అనేటోని, కానీ ఇక్కడ ఇది ఎటు తిప్పినా హెచ్చే, దానిలో ఏముంది, పెద్ద పొరపాటు లేదు కదా అని చెప్పి అనడం. ఆ తర్వాత ప్రేరణ బ్యాండ్ తీసి బిగ్ బాస్ మా అవినాష్ మీరు మెగా చీఫ్ అయినందుకు అభినందిస్తున్నాను అని చెప్పి అనడము, మెగా చీఫ్ బ్యాండ్ తొడగడం, ఇవన్నీ అయిపోయినాయి. అందరు కంగ్రాచులేట్ చేసి అందరూ షాక్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ ఎంత ఫాస్ట్గా ఎట్లా చేసింది, రోహిణి ఎంత ఫాస్ట్గా ఎట్లా చేసింది, మాకు ఎవరికి కాలేదు. ఎవరికి ఉండే టాలెంట్ ఆడుకుంటుంది, అంతే కదా. మనకి ముందు నుంచి అలవాటు ఉండాలి అని అమ్ముడులు ఇప్పుడు గిడు అట్లాంటివి అయినా అంటే కొంచెం దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. కొన్నిట్లో రోహిణి ఎంత బాగా ఆడుతుంది, అసలు అద్భుతంగా ఆడుతుంది. లైక్ గోల్స్, అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక టాస్క్ అని చాలా బాగా ఆడతారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో బాగా ఆడతారు. ఫిజికల్ టాస్క్ అను గుద్దుడు, పీకుడు, ఈగుడు ఇట్లాంటివి అయితే నిఖిల్, పృథ్వీ వాళ్ళిద్దరు సంపిడిచి పెడతారు. లైక్ దట్ ఒక్కొక్కరికి ఉండే టాలెంట్ ఒక్కొక్కరికి ఉంటుంది. ఇది కొంచెం బుర్ర పెట్టి బుద్ధి పెట్టి నీట్గా మెల్లగా కాన్సన్ట్రేషన్ తోటి ఏదో ఎట్లా లూజ్ చేయాలి, ఎట్లా ఇప్పాలి, ఇట్లాంటివన్నీ కొంచెం ఆలోచించి చేస్తే అవుతుంది. ఇట్లా పట్టిగితే అంటే కాదు. సో అట్లా అవినాష్ అయ్యిండు. రెండో పాయింట్, తేజ వాళ్ళ అమ్మ ఎట్టకేలకి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నిన్న మనకి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చే ముందు, ప్రేరణ హస్బెండ్ వస్తలేడు అని చెప్పి టీవీలో ఎట్లయితే ప్లే చేసిరో, ఇప్పుడు ఫోన్ పెట్టి ఫోన్ రింగ్ అయితే పోయి ఎత్తితే, మీరు ప్రోమోలో చూసారు కదా, ఫోన్ రింగ్ అయితే ఎత్తంగానే వాళ్ళ అమ్మ, నాన్న రాలేకపోతున్నాను నాన్న నటనకనబత, అందరితో యాక్టింగ్ చేపిస్తాడు బిగ్ బాస్ మామ. రాలేకపోతున్నందుకు ఏమనుకోవద్దు నాన్న, అసలు నీ కళ నెరవేరలేకపోతుంది అది మాట్లాడింది. అది చేస్తే అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం అమ్మ వచ్చింది, చాలా హ్యాపీ. తేజ హ్యాపీ, వాళ్ళ అమ్మ ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఇంత బాధపడ్డాడు నా కొడుకు, నేను రావట్లేదు అని ఇంత మదన పడ్డాడు, అయ్యో 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 అని అనుకుంటుంది కదా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ అమ్మ హ్యాపీ, ఈయన హ్యాపీ, హౌస్ అంతా హ్యాపీ. అమ్మ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ ఫుల్ఫిల్ అయింది అని చెప్పి, ఇప్పుడు రియల్గా ఎండ్ అయింది, చాలా హ్యాపీ అని చెప్పి అందరూ హ్యాపీగా. నిఖిల్ హ్యాపీ, అందరూ హ్యాపీ. ఎందుకంటే నిఖిల్కి ఒక గిల్ట్ ఉండిపోయింది, నా వల్లనే రాలేకపోయింది వాళ్ళ అమ్మ అని ఒక గిల్ట్ ఉండే. పృథ్వీకి బాగా బయటకి చెప్పకపోయినా పృథ్వీ కూడా బాగా అనుకున్నాడు, అయ్యో మన వల్లనే కదా అని. ఒకరు మాత్రం అనుకోరు, ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సరే, టోటల్గా మొత్తానికి అయితే వాళ్ళ అమ్మ వచ్చింది, కుడికాలు పెట్టి లోపలికి తీసుకుని పోయిండు, డ్యాన్స్ చేసింది, మాట్లాడింది. బిగ్ బాస్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది పోండి అని చెప్పి
యాక్చువల్లీ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఆయన అంటే ఇంటర్వ్యూ అంటే మళ్ళీ పెద్ద స్పెషల్ ఇంటర్వ్యూ ఏమి ఉండదు అనుకో తేజ, కానీ ఫస్ట్ టైం ఉన్నట్టుగా ఉంటుందా కాదు, ఎందుకంటే మంచిగా ఆడిండు కదా సీజన్ 7లో కూడా మంచి మంచి తెలివి గల ప్లేయర్గానే పేరు తెచ్చుకున్నాడు కదా. అయితే అప్పుడు ఉన్న కళ, అప్పుడు మిస్ అయిన కళ, రేపు ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయ్యంగా వెళ్ళిపోయిన తేజకి వచ్చేటప్పుడు వాళ్ళు అడిగితే వైల్డ్ కార్డుకి ఎంట్రీ ఇస్తామంటే ఇస్తా, కానీ మా అమ్మ వచ్చేంత వరకు రిక్వెస్ట్ బిగ్ బాస్, మా అమ్మ హౌస్లోకి రావాలంటే నేను కష్టపడి ఆడతా, మా అమ్మని మాత్రం హౌస్లోకి పంపాలని ఆ పాయింట్ మీదకి వెళ్ళే మా అమ్మని తీసుకొస్తా అన్న పాయింట్ మీదకి వెళ్ళి వచ్చిందంట. అటువంటిది ఇక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళ అమ్మని హౌస్లోకి అడుగు పెట్టేటట్టు చేసుకున్నాడు. కంగ్రాచులేషన్స్ టు టేస్టీ తేజ. విన్నర్ అయినంత బరాబరి కావచ్చు మనోడికి కదా, విన్నర్ అయితే కూడా ఇంత ఆనందం రాదేమో మనోడికి, అంత ఆనందం వచ్చేసింది. హ్యాపీ. అఫ్కోర్స్ విన్నింగ్ రేస్లో ఉండడా అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మళ్ళీ చెప్తాను కమెడియన్స్ని విన్నింగ్ దాకా తీసుకుపోరు చాలా వరకు. చూద్దాం. ఇప్పుడైతే అంటే నా దృష్టిలో అయితే ఈ సీజన్కి విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్లలో తేజ కూడా ఒకడు. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, సోలోగా ఆడుతుండు కాబట్టి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి కంటెస్టెంట్ కానీ మనం మాట్లాడుకోవచ్చు. తేజ ఉన్నాడు, తేజ కూడా చాలా ఇండివిజువల్గానే ఆడుతాడు, టాస్క్లలో బాగా పర్ఫామ్ చేస్తుండు, పాయింట్లు పెడుతుండు, అన్నీ చేస్తుండు. సో తేజ కూడా విన్నింగ్ అంతగా అర్హత అయితే ఉంది అని నా ఫీలింగ్, గట్టి ఫీలింగ్. మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నాకైతే ఉందబ్బా. ఈ సీజన్లో విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే తేజ కూడా ఒకడు కదా. ఇది ముచ్చట. ఈ వీడియో ఇంతే, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఎపిసోడ్ రివ్యూ చేసుకోవాలి కదా, సో అప్పుడు మనం మాట్లాడుకుందాం. అయ్యో ఓటింగ్ పోల్ గురించి చెప్పాలబ్బా. ఓటింగ్ పోల్ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నా ఓటేసుకోరు, ఎందుకంటే ఉన్న వాళ్ళంతా డేంజర్ జోన్లోనే ఉన్నారు అనేది ఒకటి మాత్రం గుర్తుంచుకోరు. ఇవాళనే లాస్ట్ కాబట్టి ఓట్ చేసుకోరు ఖచ్చితంగా. ఎలిమినేషన్ రౌండ్ అవినాష్ అట్లనే ఇంకెవరన్నా, ఇంకా అందరూ డేంజర్ జోనే, అవినాష్ని ఇంకొకరిని పెడతారు ఖచ్చితంగా, అదే జరగబోతుంది. ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు బిగ్ బాస్ మామ, ఎందుకంటే దాదాపు అందరూ లీస్ట్లోనే కనబడుతారు కాబట్టి ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. కొంచెం ఓట్లు ఎక్కువ ఉంటే ఏమైనా ఆపడానికి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకునే ప్రయత్నం చేయరు, ఓకేనా. ఓట్ల పరంగానే జరుగుతుందా అని అంటే మరి మొన్న వీక్ హరితేజ గారు లీస్ట్లో ఉన్నారు, కానీ హరితేజ గారు ఉంటే ఫుటేజ్ ఉంటుంది, బాగుంటుంది, వాళ్ళ పాప వస్తుంది, ఫ్యామిలీ వీక్లో మంచిగా ఉంటుంది కాబట్టి యశ్మిన్ తీసుకొద్దామని ఫిక్స్ అయిపోయారు. కానీ లాస్ట్ మూమెంట్లో లేదు ఓట్ల పరంగానే పోదామని చెప్పి హరితేజ గారిని బయటకు తీసుకొచ్చారు, యశ్మిన్ లోపలనే ఉంచారు. దట్స్ ద మ్యాజిక్. కాబట్టి ఓట్లు ఖచ్చితంగా కొంత సౌండ్ చేస్తాయి అక్కడ, ఎందుకంటే అరే ఇంతమంది జనాలు కావాలనుకుంటున్నప్పుడు ఎందుకు తీసేయడం, అసలే సీజన్ చూసేటోళ్ళే తక్కువ మంది, అందులో ఫేవరెట్స్ని తీసేస్తే వాళ్ళు ఆయత వీక్తానని చెప్పి ఆపే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేసుకునే ప్రయత్నం గట్టిగా చేయర్రి, ఓకేనా. దాంతోపాటు దాదాపు యాక్చువల్లీ స్వాతి ఊర్లో ఉంది కదా, అందుకని చెప్పి నేనే అన్ని పార్సల్ కట్టి పంపిన, అందుకే వీడియోలు కొంచెం తక్కువ వచ్చినాయి. నిన్న ఈరోజు దాదాపు అందరికీ పార్సల్స్ అయిపోయినాయి. కొన్ని ఒక 2-3 ఐటమ్స్, అంటే 2 ఐటమ్స్ అయిపోయినాయి. రేపు స్వాతి వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతాయి. సో అందువల్ల ఒక 4 ఆర్డర్లు ఆగినాయి, అవి రేపు మధ్యాహ్నం తర్వాత లేదంటే రేపు ఎల్లుండి మార్నింగ్ కన్నా మనం పార్సల్ చేసి పంపించేస్తాం. 2-3 ఐటమ్స్ ఆగినాయి అంతే. సో దట్స్ ద మ్యాటర్. ఉండే ముందు చెప్పేది మళ్ళీ ఏంటంటే ఒకటే ముచ్చట, స్వాతి పికిల్స్ వెబ్సైట్ని విజిట్ చేయరి, ఖచ్చితంగా నచ్చుతాయి. ఆర్డర్ చేసుకోరి, శాంపుల్గా ఒకటి ఆర్డర్ చేసుకోరి, నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకోరి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇంత గట్టిగా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా టేస్ట్ బాగుంటాయని చెప్తా. టేస్ట్ బాగాలేకపోతే ఎట్లా చెప్తే అంత ధైర్యం వస్తుంది చెప్పు కాదు కదా. అది స్వాతి బాగా చేస్తుంది అబ్బా, స్వాతి చేయి గుణం మంచిగా ఉంటుంది. స్వాతి కొంతమంది చేయి గుణం బాగుంటుంది, వంట బాగా చేస్తాను అని అంటారు కదా, అట్లా స్వాతి బాగా చేస్తుంది, అందుకే టేస్ట్ బాగుంటుంది. ఏం చేసినా బాగుంటుంది, ఇదని కాదు, మళ్ళీ అన్నీ నేర్చుకుంటుంది. రాకపోతే టక్కున నేర్చుకుంటుంది. ఇప్పుడు స్వాతి బిర్యానీ ఎక్కడ నేర్చుకుంది, మేము ఉండేది ముస్లిం ఏరియాలో ఉండేది ఇదివరకు, మా పాతీలు చూసారు కదా, ముస్లిం బస్తీ మాది. అయితే అక్కడ ఆ బస్తీలో ముక్తార్ అన్నోళ్ళు, అంటే ఈ ఇంటి ఎదురుగా అన్న వాళ్ళు, దీదీ వాళ్ళు, బాబీ వాళ్ళు ఉండే, వాళ్ళ దగ్గర నేర్చుకుంది. అట్లా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఎవరి దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది. చేపల పులుసు ఒక ముసలమ్మ దగ్గర నేర్చుకుంది, ఒక పండు ముసలమ్మ, ఆమె చేపల పులుసు స్పెషలిస్ట్ మా గల్లీలో, ఆమె దగ్గరికి పోయి నేర్చుకుంది. అట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటుంది అన్నట్టు ప్రతిదీ కూడా. అట్లా నేర్చుకొని ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తుంది, టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ట్రై చేయరు, నచ్చితే మళ్ళీ ట్రై చేయరు, ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.